ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదైనా సరే కళ్ళతో చూడాలి, చెవులతో వినాలండి. అలా కాకుండా మీకు మీరే ఊహించుకుంటే ఎలాగండి? అయినా నువ్వేంటి, నువ్వు వాళ్ళతో పాటు వస్తావు అనుకున్నాను. మా దగ్గరకు వచ్చావు. మనమంతా ఒకటే కదండి. అంటే పశువులమే. ఏంట్రా అంటున్నావు? ఆగుబోడా ఆగు. శ్రీవల్లితో పెళ్లి ఖాయమైనప్పటి నుంచి డాక్టర్ కాళ్ళు ఒక చోట నిలవట్లేదు. మాట ఎక్కువ మాట్లాడేస్తున్నాడు. గంగగారి చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలండి. మరి మా దేవా బావా ఎందుకలా ఫీల్ అవ్వట్లేదు? ఏయ్ ఊరుకోవే, వాళ్ళ ప్రస్తావన మనకెందుకు? పర్లేదులే శ్రీవల్లి, మీ ఇంటి మీద వాళ్ళని కాకి మా ఇంటి మీద వాళ్ళకపోయినా పండగ పూట గుడికొచ్చిన భక్తులందరూ సమానమే. పైగా ఈరోజు ముగ్గుల పోటీలు కూడా ఉన్నాయి. ఎవరు గెలుస్తారో చూడాలి. మా శ్రీవల్లక్క ముగ్గులు బ్రహ్మాండంగా వేస్తుంది, తనే గెలుస్తుంది. అలా ఏం లేదులేమ్మా. పోటీలో ఎవరు గెలుస్తారో ముందు ఎలా చెప్పగలుగుతాం? నేను బ్రహ్మాండంగా వేయగలను. పిల్లి మొగ్గలా? ఇదే బాబా, ఈ జోకులే వద్దనేది. అందుకే ముగ్గు వేయడం, వంట చేయడం అవన్నీ నీకు సెట్ అవ్వు అని చెప్తున్నాను. పోనీ ఈ చీర సెట్ అయిందా? పెద్దమ్మా, నా చీర ఎలా ఉందో చెప్పలేదు. చీర చాలా బాగుంది. నీ మేనలుడే కొనిచ్చాడు. నీ జీతంతో అందరికీ కొనేసుంటావు. పరువు పోతుందనేసి అందరితో అలా చెప్తున్నట్టున్నావు. మా అన్నయ్య వాళ్ళకి హోటల్ ఉంది. దాంతో వచ్చే లాభంతో మిమ్మల్ని కూడా కొనగలడు తెలుసా? నలుగురికి అన్నం పెట్టేసి 4 రూపాయలు సంపాదిస్తారు కానీ నువ్వు మీ ఇంటికి వెళ్ళినప్పుడు శివపార్వతి ఎందుకు పంపించిందంట? చావు తెలివితేటలు ఉపయోగించి పంచాయతీలో గంగాబావని రెచ్చగొట్టి నాగవల్లిని పుట్టింటికి వచ్చేలా చేసిన విషయం మాకు తెలియదనుకుంటున్నారా? పోలీసమ్మ బాగానే కనిపెట్టేసినదా బోడా? డిపార్ట్మెంట్ అంతా దొంగల్ని, క్రిమినల్స్ ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే శివ మాత్రం మనం ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తున్నాం ఇదే కనిపెడుతూ ఉంది. వాళ్ళ ఇంట్లో గంగ చెల్లెల గురించి కూడా పట్టించుకోదు. అందుకే కదా మొన్న పంచాయతీకి వచ్చారు. గుడికొచ్చి తప్పుడు కూతలు కూస్తే ఆ గొంతులో ఆ శివుడి త్రిశూలం దిగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.